మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట విడబ్ల్యూసి సంఘ సభ్యులకు మరియు ఆయా ప్రాంతాలలో ఉండి విడబ్ల్యూసి సంఘ కార్యక్రమములను ఫాలో అవుతున్నటువంటి విశ్వాసులందరికీ వందనములు తెలియజేసుకొనుచున్నాం. దేవుని అనుమతితో మరియు మన సంఘ కాపరి సూచనలతో విడబ్ల్యూసి స్పెషల్ సిరీస్ ది పారబుల్స్ ఆఫ్ జీసస్ అనేటువంటి ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాలను వివరించడం జరుగుతుంది. యేసు ప్రభువు చెప్పినటువంటి ఉపమానాలు చాలా శక్తివంతమైనవి, బలమైనవి, మరియు వాటిని మనం అర్థం చేసుకొని వాటిని అన్వయించుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితాలు చాలా బలోపేతంగా ఉంటాయి. కాబట్టి ది పారబుల్స్ ఆఫ్ జీసస్ అనేటువంటి ఈ యొక్క స్పెషల్ సిరీస్ ప్రతి శుక్రవారము రాత్రి 9 గంటలకు ప్రీమియర్గా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో ఈరోజు ది పారబుల్స్ ఆఫ్ జీసస్ అనేటువంటి ప్రోగ్రాంలో మొట్టమొదటి ఎపిసోడ్ లేక మొట్టమొదటి ఉపమానాన్ని మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకొని నాతో ఏకీభవించవలసిందిగా మనవి. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారైన దేవా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా, మా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నప్పటికీ ప్రభువా, మీరు మమ్ములను ఆధ్యాత్మికముగా పోషించుటకు, మమ్మును ఆత్మలో బలపరచుటకు మీరు మాకు చూపించుచున్న కృపను బట్టి మీకే వందనములు. ఈ యొక్క స్పెషల్ సిరీస్ని ప్రభువా మీరే జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క ప్రోగ్రాం ప్రభువా విశ్వాసులకు ఉపయోగపడడానికి, వారిని బలోపేతం చేయడానికి మరియు అవిశ్వాసులు రక్షించబడుటకు కూడా ఈ ప్రోగ్రాంని మీరు వాడుకొనండి, బలోపేతము చేయండి. తండ్రి, మీ ప్రియకుమారుడు యేసు ప్రభు ఈ లోకములు సంచరించున్నప్పుడు ఆయన అనేక విషయములను ఉపమానాలలో చెప్పడం జరిగింది. వాటిని అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు మీ దాసుని ద్వారా వాటిని బయలుపరిచి అనేకులను ఆధ్యాత్మికంగా బలపరిచి వారిని అనేకులకు ఆశీర్వాదకరంగా కూడా ఉంచమని మిమ్మల్ని వేడుకొనుచున్నాం దేవా. అలానే ప్రభు ఈ ప్రోగ్రాం మరి ప్రసారం అవుతున్నప్పుడు మరియు రికార్డ్ చేస్తున్నప్పుడు మీ కృపను కాపుదలను మాకు ఉంచి సమస్తము ప్రభువ సజావుగా జరగడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి 14 వచనాలు. ది గాస్పుల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 22 వర్సెస్ 1 through 14. మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం. దయచేసి మీ బైబిల్స్లో ఓపెన్ చేసి చూడండి. యేసు వారికి ఉత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలి ఉన్నది. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానుల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. కానీ వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగలబెట్టించెను. అప్పుడతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారిని అందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొక్కని చూచి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగుగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పెను. ఈరోజు మనము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చదివినటువంటి ఈ ఉపమానాన్ని మనం ఈరోజు ధ్యానిస్తాం. ఈ ఉపమానం యొక్క పేరు ఏమిటంటే పారబుల్ ఆఫ్ ది బ్యాంక్వెట్, పారబుల్ ఆఫ్ ది గ్రేట్ సపర్ ఆర్ వెడ్డింగ్ ఫీస్ట్.
గొప్ప పెండ్లి విందు అనేది ఈ యొక్క ఉపమానము. ఈ యొక్క ఉపమానము మత్తయి సువార్త 22వ అధ్యాయంలోను మరియు లూకా సువార్త 14వ అధ్యాయంలోను రాయబడింది. కానీ ఈ రెండిటి మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయి, అంతేకాకుండా చాలా విభిన్నమైనవి కూడా అక్కడ రాయబడటం మనం చూస్తాం. కొన్ని విషయాలు మత్తయిలో ఉన్నవి లూకాలో లేవు, లూకాలో ఉన్నవి మత్తయిలో లేవు. కానీ మనము మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉన్న ఉపమానాన్ని ఆధారం చేసుకొని మనము దీనిని ధ్యానిస్తాము. మోస్ట్లీ ఆర్ ప్రాబబ్లీ బహుశా యేసు ప్రభువు ఈ రెండు ఉపమానాలను 2 డిఫరెంట్ అకేషన్స్లో వేరువేరు సందర్భాలలో చెప్పి ఉండవచ్చు. ఈ ఉపమానము చాలా ఆసక్తికరమైనది మరియు ఈ ఉపమానము ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఒక విషయాన్ని మనకు తెలియచేస్తుంది. ఈ ఉపమానములో చెప్పబడినటువంటి 90% భాగము ఆల్రెడీ నెరవేరిపోయింది. ఆల్రెడీ మనం చూస్తాము అది చరిత్రలో జరగటం. మిగిలిన 5 to 10%, ఇంకా 5 నుంచి 10% ఈ ఉపమానంలో ఉన్న భాగము ఖచ్చితముగా జరగబోయేటువంటి ఒక భాగం మనం ఇక్కడ నేర్చుకుంటాం. అయితే ఈరోజు మనం ఈ ఉపమానాన్ని సన్నివేశం తర్వాత సన్నివేశాన్ని మనం చూస్తాం. వి షల్ సీ ది ఇన్సిడెంట్ బై ఇన్సిడెంట్. మొదటిగా 2వ వచనాన్ని మనం చూద్దాం. పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలియున్నది. ఇక్కడ ఉపమానంలో మనం చూసేది ఏంటంటే రాజు తన కుమారుడి కొరకు పెండ్లి విందును సిద్ధపరచడం మనం చూస్తాం. ఇక్కడ రాజు ఎవరికి సూచన అంటే దేవాతి దేవుడైన యెహోవా దేవునికి సూచన. రాజు యొక్క కుమారుడు ఎవరికి సూచన అంటే మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తుకు సూచన. ఇప్పుడు దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే యెహోవా దేవుడు నశించుచున్నటువంటి ప్రజలను చూసి వారిని రక్షించడానికి ఆయన ప్రణాళికను కలిగి ఉన్నాడు. తన ప్రియకుమారుడైన యేసు ప్రభువును పంపించి సిలువ మీద ఆ విమోచన కార్యమును జరిగించి ప్రజలను రక్షించాలి అని దేవుడు ప్రణాళికను సిద్ధపరిచాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే మెస్సియాగా, యూదుల రాజుగా యేసు ప్రభువును భూమి మీదకు పంపడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక ప్రణాళికను మనం ఇక్కడ చూస్తాం. అయితే దేవుడు ఈ యొక్క రక్షణ కార్యాన్ని నశించిపోతున్న ప్రజలందరి కొరకు సిద్ధపరిచాడు. కానీ ఈ సిద్ధపరిచినటువంటి విషయాన్ని మొదటిగా యూదులకు, ఇజ్రాయేలీయులకు ఆయన మొదట బయలుపరచడం జరిగింది. అంటే ఆహ్వాన పత్రాలను, ఇన్విటేషన్ కార్డ్స్ని మొదట యూదులకు దేవుడు పంపటం జరిగింది. దాన్ని ఎలా చెప్పొచ్చు అంటే హీ ప్లాన్డ్ దిస్ ఫర్ ఆల్ నేషన్స్ బట్ హీ ప్రీచ్డ్ దిస్ న్యూస్ టు వన్ నేషన్ ఇనిషియల్లీ. దానిని దేవుడు పెండ్లి విందుతో అక్కడ పోల్చడం మనం చూస్తాం. అయితే 3, 4, 5 వచనాలు ఒకసారి చూద్దాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఈ యొక్క 3 వచనాల్లో మనం చూసేది ఏమిటంటే రాజు తాను చెప్పినట్లుగానే పెండ్లి విందును సిద్ధపరిచాడు. మరియు అంతేకాకుండా తన పరిచారకుల్ని పంపించి నేను చెప్పినట్లుగా, నేను మీకు ఆహ్వాన పత్రికలు, ఇన్విటేషన్ కార్డ్స్ పంపించినట్లుగానే పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది, ఇక మీరు వచ్చి పెండ్లి విందులో పాల్గొనండి అని తన సేవకులను పంపించినప్పుడు పిలువబడిన వారు, ఆహ్వానించబడిన వారు రావటానికి సముఖత చూపరు, వాళ్ళు విల్లింగ్నెస్ని చూపించరు. అంతేకాకుండా పంపబడిన సేవకులను కొట్టి అవమానపరిచి చంపివేయటం కూడా మనం అక్కడ చూస్తాం. ఇది దీనిని మనం ఎలా వివరించుకోవచ్చు అంటే దేవుడు తాను వాగ్దానము చేసినట్టుగా నేను మెస్సయ్యను పంపిస్తాను, రక్షకుడును పంపిస్తాను, ఆయన ద్వారా సమస్త మానవాళికి పరలోక రాజ్యమునకు వారసులగుటకు ఒక గొప్ప కృపా ద్వారాన్ని మీ అందరికీ తెరుస్తాను అని దేవుడు ఏమైతే వాగ్దానం చేశాడో ఆయన వాగ్దానం చేసిన రీతిగానే
2000 సంవత్సరముల క్రితము తన ప్రియ కుమారుడైన యేసు ప్రభువును సిలువలో ఆ యొక్క కార్యము నిమిత్తము వధించబడుట, ఆ యొక్క కార్యము నిమిత్తము యేసు ప్రభు సిలువ వేయబడటం అనే దానిని మనం అక్కడ చూస్తాం. యేసు ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలుగా పిలువబడిన వారు కూడా వెళ్ళి, ఇదిగో యూదులారా, ఎందుకంటే మొదట ఆహ్వానించబడిన వాళ్ళు యూదులే కాబట్టి అపోస్తలులు కూడా యూదులకు మొదట బోధించడం మనం చూస్తాము. కానీ వాళ్ళు ఇక్కడ ఉపమానంలో చెప్పబడినట్లుగానే రావటానికి ఇష్టపడరు. యేసును సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, ఆయనే మా మెస్సయ్య, మా రాజుల రాజు ఆయనే అని అంగీకరించడానికి యూదులు సముఖత చూపించరు. వాళ్ళు దానిని వ్యతిరేకించి, అంతేకాకుండా అపోస్తలులను కొట్టడము, వారిని శ్రమకు గురి చేయటము మనం చూస్తాం. అక్కడ 6వ వచనంలో మనం ఏం చూస్తాం? తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. ఎగ్జాక్ట్గా ఈ వచనంలో చెప్పింది జరిగింది. అపోస్తలులను పట్టుకున్నారు, శ్రమలకు పాలు చేశారు. అంతేకాకుండా ఒక శిష్యుడు తప్ప మిగిలిన వాళ్ళు అంతా హతసాక్షులుగా మారిపోవటం, చంపబడటం మనం చూస్తాము. అంటే ఈ రాజు విందును సిద్ధపరిచి ఆహ్వానించబడిన వారిని పిలిచినప్పుడు వాళ్ళంతా రాకపోవటం రాజుకు ఎంతో అవమానం. అలానే దేవాతి దేవుడు మనుషుల కోసం రక్షణ కార్యాన్ని సిద్ధపరిచి ప్రజలను వచ్చి పరలోక రాజ్యమునకు వారసులు కండి అని పిలిచినప్పుడు వాళ్ళు దాన్ని తృణీకరించడం అనేది ఇట్ ఈస్ ఎ గ్రేట్ డిసప్పాయింట్మెంట్ ఫర్ గాడ్. దేవునికి అది చాలా నిరుత్సాహాన్ని కలిగించింది. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో కూడా రాయబడినట్లుగా, హిజ్ ఓన్ పీపుల్ డిడ్ నాట్ రిసీవ్ హిమ్. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ ఆయన స్వకీయులు ఆయనను చేర్చుకొనలేదు, తృణీకరించారు అనేది మనం చూస్తాం. మీరు మొదటిగా నా యొక్క రక్షణలో, నా పరలోక రాజ్యమునకు వారసులుగా మీరు మొదటిగా ఉండాలి అని నేను దీనిని మీ యొద్దకు తీసుకొచ్చాను, కానీ మీరు దీన్ని తృణీకరిస్తున్నారు అని దేవుడు ఎంతగానో బాధపడినటువంటి సంఘటన మనం అక్కడ చూస్తాం. అంతేకాకుండా 7వ వచనాన్ని ఇప్పుడు మనం చూద్దాం. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణము తగులబెట్టించెను. ఈ యొక్క ఉపమానంలో చూస్తే మనకి అర్థమయ్యేది ఏమిటంటే, రాజు విందును సిద్ధపరిచాడు, కానీ పిలిచిన వాళ్ళు రాలేదు కాబట్టి ఆయన ఎంతగానో కోపోద్రికుడయ్యాడు. అంతేకాకుండా పంపబడిన సేవకులను చంపేశారు కాబట్టి ఇతనికి ఎంతో కోపం రావటం మనం అక్కడ చూస్తాం. అప్పుడు రాజు తన దగ్గర ఉన్నటువంటి దండును పంపించి వాళ్లను నాశనం చేయటం మనం చూస్తాం. అక్కడ ఎగ్జాక్ట్గా ఉపమానంలో ఈ వచనంలో ఏమని రాయబడి ఉందో అదే యూదుల చరిత్రలో జరిగింది. యేసు ప్రభు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత 40-50 సంవత్సరముల తర్వాత ఈ యెరూషలేము క్రీస్తు శకం 70వ సంవత్సరంలో పూర్తిగా నేలమట్టం చేయబడి ఉంది. రోమన్ జనరల్ టైటస్ యొక్క ఆధ్వర్యంలో రోమా సైనికులు యెరూషలేమును చుట్టుముట్టారు. మరియు ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి దేవుని మందిరము గోడల చుట్టూతా పెద్ద పెద్ద చెక్కలను పేర్చి, అంటే గోడ చుట్టూతా చెక్కలను పేర్చి మరియు మండడానికి ఉపయోగపడేటువంటి వాటినన్నిటినీ అక్కడ పేర్చిన తర్వాత అక్కడ మంట పెట్టేస్తారు. మంట పెట్టిన తర్వాత ఆ వేడికి ఆ యొక్క మందిరము చాలా పెద్ద పెద్ద రాళ్లతో కట్టబడినటువంటి ఒక గొప్ప మందిరము. అది ఈ వేడికి సైతము తట్టుకోలేక ఆ రాళ్ళు తునాతునకలైపోతాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పురుషులు, స్త్రీలు, పిల్లలు, పెద్దలు అందరినీ వాళ్ళు శిరచ్ఛేదనం చేస్తారు, ఎంతో మందిని చంపేస్తారు, నరమేధం అక్కడ జరుగుతుంది. అంతేకాకుండా కొంతమంది అక్కడ మిగిలి ఉంటే వాళ్ళను తీసుకొని వెళ్ళి రోమీయులు వాళ్ళ సర్కస్లో బఫూన్స్ లాగా గేమ్స్లో వాడబడేటువంటి ఒక వ్యక్తులుగా వీళ్ళని అలా వాడుకుంటారు. చూడండి ఎంత దౌర్భాగ్యపు స్థితి. ఈ వచనంలో చెప్పినట్టుగానే యూదులకు చరిత్రలో నిజంగా అదే సంభవించింది. ఇదంతా ఎందుకు జరిగింది అంటే దే రిజెక్టెడ్ దేర్ కింగ్, దే రిజెక్టెడ్ దేర్ సేవియర్. వాళ్ళు వాళ్ళ మెస్సయాను తృణీకరించారు, సువార్తను వారు కాలదన్నుకున్నారు. అందుకే వారికి ఈ దుస్థితి పట్టడం ఉపమానంలో చెప్పబడినట్లుగానే అది జరగటం మనం చూస్తాం. ఇప్పుడు మనము 8వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కారు.
పెండ్లి విందు సిద్ధపరచబడింది, కానీ పిలువబడిన వాళ్ళు రాలేదు. కానీ పెండ్లి విందు అయితే సిద్ధముగానే ఉంది. అప్పుడు రాజు ఏం చేశాడో చూడండి ఒకసారి. 9వ వచనము. గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తమకు కనబడిన వారినందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను. కాబట్టి ఈ రాజు చాలా నిరుత్సాహపడిపోయి ఏమని చెప్పాడంటే, మీరు రాజవీధులలోనికి వెళ్ళండి, సామాన్య సందులలోకి వెళ్ళండి, అక్కడున్న పేదవారిని, కుంటివారిని, గుడ్డివారిని అందరినీ పిలుచుకొచ్చి నా విందులో పాలు పొందేటట్లు వాళ్ళను ఆహ్వానించండి అని తన సేవకులను పంపించడం మనం చూస్తాం. దీని యొక్క వివరణ ఏంటంటే, ఎప్పుడైతే దేవుడు తన రక్షణను సిద్ధపరిచి ప్రజలు పరలోక రాజ్యమునకు రావడానికి కావలసిన విమోచన క్రయధనమును సిలువలో చెల్లించి సమస్త మానవాళికి పరలోక రాజ్యాన్ని దగ్గరగా తీసుకొచ్చి యూదులకు మొదటిగా ఆ అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని తృణీకరించారో, దేవుడు వెంటనే గాడ్ ఇమీడియట్లీ ఓపెన్ ది డోర్స్ ఆఫ్ గాస్పల్ టు జెంటైల్స్. దేవుడు వెంటనే తన సువార్తను అన్యుల కొరకు తెరిచాడు. ఆ విషయాన్ని బైబిల్లో మనం స్పష్టంగా చూస్తాం. ఒకసారి ఓపెన్ చేయండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 46వ వచనము. ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 46. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము అనేది మనం ఇక్కడ చూస్తాం. యూదులు సువార్తను తృణీకరించారు కాబట్టి ఆ సువార్త అన్యజనుల దగ్గరికి తీసుకువెళుతున్నామని పౌలు చెప్పడం మనం అక్కడ చూస్తాం. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక విషయము. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భారతదేశంలోనే ఉన్నటువంటి ఒక మంచి పేరుగాంచినటువంటి చెఫ్ మీ ఇంటికి వచ్చి, వంట చేసే వ్యక్తి మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో మీ కిచెన్లో ఉన్న వాటిని వాడుకొని ఒక మంచి డెలిషియస్ ఫుడ్ని మీకోసం సిద్ధపరుస్తాను అని చెప్పాడు అనుకోండి. వెంటనే అతను చాలా పేరుగాంచిన వాడు కాబట్టి మీరు సరే అంటారు. అతను లోపలికి వచ్చి మీ కిచెన్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి వస్తువులను వాడుకొని, మీ గ్యాస్ను వాడుకొని, అక్కడున్న వెజిటేబుల్స్ని కట్ చేసి, అక్కడ ఉన్నటువంటి చికెన్ని, అక్కడ ఉన్నటువంటి నాన్ వెజ్ అంతటిని తీసుకొని తాను అతను సిద్ధపరుస్తున్నంతసేపు మీతో కూడా మాట్లాడుతున్నాడు. మీరు మీ లివింగ్ రూమ్లో ఉండి వాటిని వింటూ ఉన్నారు. అతను చెప్తున్నాడు, ఇదిగో ఈ వెజిటేబుల్తో నేను పలానా డిష్ చేయబోతున్నాను, ఇదిగో ఈ నాన్ వెజ్తో నేను పలానాది, ఇది సింగపూర్ స్పెషల్ చేయబోతున్నాను, ఇదిగో స్వీట్ చైనా స్పెషల్, దీన్ని ఇలా చేయబోతున్నాను అని చెప్తున్నప్పుడు మీరన్నిటికీ ఓహో మంచిదా, అలా ఉంటుందా, ఇలా ఉంటుందా, ఆ టేస్ట్ అలా ఉంటుందా, ఈ టేస్ట్ అలా ఉంటుందా అని మీరు అన్నిటికీ సరే సరే అని అన్నారు. సో వంట అంతా అయిపోయింది. ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క డిషెస్ అన్నిటిని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించి, రండి ఇదిగో ఈ విందును ఆరగించండి అని పిలిచాడు. అప్పుడు దాకా అన్నిటినీ విని చూసినటువంటి మీరు ఒక్కసారిగా ఏమన్నారంటే, ఈ డిష్ ఎలా ఉంటుందో మేము నమ్మం, నిన్ను నమ్మం, మేము దీనిని ఆరగించము, దీనిని తినటం మాకు ఇష్టం లేదు అని మీరు అన్నారు. వెంటనే ఆ చెఫ్కి చాలా నిరుత్సాహం కలిగింది, చాలా బాధేసింది. ఇంత కష్టపడి వండాను, వీళ్ళ కోసం వండాను, వీళ్ళేంటి దీన్ని వద్దు అన్నారు అని డిసప్పాయింట్ అయ్యి, అంతేకాకుండా మీకు రోషం కలిగించాలని ఆయన ఒక పని చేశాడు. వెంటనే కిటికీ గుండా బయటకు చూశాడు. అక్కడ కారు క్లీన్ చేస్తున్న కారు డ్రైవర్ కనిపించాడు. అతన్ని పిలిచాడు. మెయిన్ ఎంట్రన్స్ నుంచి బయటికి చూశాడు. అక్కడ ఒక కుష్ఠరోగి అప్పుడే అడుక్కోవడానికి వచ్చాడు. ఒక కుంటివాడు, ఒక గుడ్డివాడు, ఏమీ లేనటువంటి పేద విధవరాలు అదే సమయంలో అక్కడ మీ మెయిన్ ఎంట్రన్స్ గేట్లో అడుక్కోవడానికి వచ్చారు. వాళ్ళని పిలిచాడు. ఇంకొక కిటికీ నుంచి, విండో నుంచి బయటకు చూస్తే అక్కడ డిషెస్ వాష్ చేసేటువంటి ఇంకొక పనావిడి కనిపించింది. ఆ పక్కనే తోటమాలి కనిపించాడు. వీళ్ళందరినీ లోపలికి వచ్చేయండి అని పిలిచాడు. ఇతను లోపలికి రమ్మని చెప్పి డైనింగ్ టేబుల్ మధ్య వాళ్ళని కూర్చోబెట్టి, ఇదిగో వాళ్ళు వద్దన్నారు, కానీ ఇది మీకు నేను ఇస్తున్నాను, దీన్ని తీసుకోండి అని ఇచ్చినప్పుడు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారన్నమాట. ఎందుకంటే వాళ్ళు అనుకోలేదు, ఈ మా యజమాని ఇంట్లో చేయబడేటువంటి డిష్ మాకు ఇవ్వబడుతుందని వాళ్ళు అనుకోలేదు. కారు డ్రైవర్ అనుకున్నాడు, నేను ఈ కారు క్లీన్ చేసి సమయం అయిపోయింది, ఇంటికి వెళ్ళి ఏ పచ్చడో ఏదో వేసుకొని తిందామని అనుకున్నాడు. అతను ఎక్స్పెక్ట్ చేయలేదు,
లోపల వండబడేది నాకు ఇవ్వబడుతుందని అది ఎక్స్పెక్ట్ చేయలేదు. అలానే ఇక్కడ కూడా దేవుడు తన రక్షణ ప్రణాళికను సిద్ధపరిచి ప్రపంచమంతటికీ ఆ సువార్త యొక్క విషయాన్ని ముందుగా తెలియచేయలేదు, కేవలము యూదులకు మాత్రమే తెలియచేశాడు. కాబట్టి యూదులకు ఇది క్రొత్త విషయం కాదు. కానీ ఎప్పుడైతే యూదులు వద్దు అని అన్నారో, దీనిని జంటైల్స్ దగ్గరికి, అంటే అన్యుల దగ్గరికి దేవుడు తీసుకొని వెళ్ళిన వెంటనే వాళ్ళు ఒక్కసారిగా దాన్ని చూసి షాక్ అవుతారన్నమాట. ఎందుకంటే ఇది మా కొరక, ఇది వాళ్ళకి క్రొత్తగా అనిపిస్తుంది. కానీ వాళ్ళు దాన్ని అంగీకరించినప్పుడు వాళ్ళు రక్షించబడి ఆ ధన్యతలోకి వస్తారు. అందుకే మీకు గుర్తుందా, పౌలు ఏథెన్స్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు పౌలు చెప్పిన మాటలు విన్న తర్వాత, ఇది క్రొత్త బోధగా ఉందే, ఈ క్రొత్త విషయములను మా చెవులలో మేము వింటున్నాము, ఇది మాకు చాలా వింతగా అనిపిస్తుంది అని అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వినలేదు. కానీ యూదులు ఎప్పటి నుంచో విన్నారు. దేవుడు ఆల్రెడీ ఆదికాండంలో చెప్పాడు, నేను నా కుమారుని పంపిస్తాను అని చెప్పాడు. ఆ యొక్క చెఫ్, ఆ వంట చేసే వ్యక్తి కిచెన్లో ఉన్నప్పుడు, ఇదిగో మీ వెజిటబుల్స్తో నేను దీన్ని చేస్తున్నాను, ఇదిగో మీ నాన్ వెజ్ ఫ్రిడ్జ్లో ఉంది, నేను దీన్ని చేస్తున్నాను, ఇదిగో మీ షుగర్తో నేను ఈ స్పెషల్ స్వీట్ చేస్తున్నాను అని చెప్తున్నప్పుడు మీరు విన్నారు. అలానే యెహోవా దేవుడు కూడా, ఇదిగో మీరు పస్కా చేస్తున్నారే, ఆ పస్కా యొక్క నిజస్వరూపం రాబోతుంది, మీరు షాడోనే చూడబోతున్నారు, రియల్ రాబోతున్నాడు, యేసును నేను మీకు అర్పిస్తాను, ఆయన మీ సమస్త పాపముల నుండి పూర్తిగా మిమ్మల్ని కడిగి శుద్ధి చేస్తాడు, ఇదిగో అబ్రహాము యొక్క నిజ సంతానముగా నేను నా కుమారుని పంపించబోతున్నాను అన్నప్పుడు యూదులు విన్నారు. దాన్ని పుస్తకంలో, అంటే దేవుని యొక్క గ్రంథములో చదివారు. ఇదిగో డేవిడ్ యొక్క లైన్లో, దావీదు లైన్లో, యూదా గోత్రములోనే నేను నా కుమారుని పంపిస్తాను అని చెప్పాడు. అది కూడా వాళ్ళు విన్నారు. ఇలా అన్నీ విని, అంతా సిద్ధపడుతున్నంత సేపు అన్నిటినీ విన్నారు. కానీ ఎప్పుడైతే సిద్ధపడి వాళ్ళ ముందుకు తీసుకురాబడిందో, వాళ్ళు మాకు వద్దు అని అన్నారు. వెంటనే దేవుడు దాన్ని తీసుకువచ్చి అన్యులకు అందజేశాడు. అందుకే ఆ యొక్క విందులో కూడా మీరు గమనించినట్లయితే, కుంటివారు, గుడ్డివారు, రోడ్డు పక్కన వాళ్ళందరినీ ఈ గొప్ప విందుకు పిలిచినప్పుడు వాళ్ళంతా షాక్ అయి ఉంటారు. ఈ గొప్ప విందు మాకివ్వబడిందా అని వాళ్ళు ఎంతో ధన్యతగా దాన్ని అనుభవిస్తారు. అయితే ఇక్కడ ఈ సందర్భాన్ని ఎలా అర్థం చేసుకోకూడదో మొదట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఎలా అర్థం చేసుకోకూడదంటే, అంటే ఏంటి, దేవుడు యూదుల కొరకు రక్షణను సిద్ధపరిచాడా? వాళ్ళు సువార్తను వద్దన్నారు కాబట్టి అన్యులమైన మన దగ్గరికి సువార్త వచ్చిందా? అంటే వాళ్ళు వద్దు అని అనకపోతే మన దగ్గరికి సువార్త వచ్చేది కాదంటారా అని అనుకోకూడదు. అలా కానే కాదు ఇది. ఎందుకనంటే అక్కడే రాయబడి ఉంది, చూడండి. ఇప్పుడే మనం చదివాం కదా, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. ఏలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినండి. అంటే ఇక్కడ ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి ఒక వచనాన్ని ఇక్కడ వాడడం జరిగింది. అన్యజనులందరికీ బూదిగంతముల వరకు వెలుగుగా ఉండడానికి యేసు ప్రభువును దేవుడు పంపించాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక విషయం ఏంటంటే, గాడ్ నెవర్ ప్లాన్డ్ సాల్వేషన్ యాజ్ అన్ ఎక్స్క్లూజివ్ పొసెషన్ ఆఫ్ జూయిష్ పీపుల్. దేవుడు రక్షణ అనే దానిని కేవలము యూదుల కొరకే సిద్ధపరిచాడు అని అనుకోకూడదు. దేవుడు అలా సిద్ధపరచలేదు. బూదిగంత నివాసులకు, అన్యజనులను కూడా దృష్టిలో పెట్టుకొని దేవుడు ఆ రక్షణను సిద్ధపరిచాడు. అందుకే కదా, అంటే దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, అక్కడ అపోస్తల కార్యాల 1వ అధ్యాయంలో కూడా యెరూషలేములోను, యూదయ, సమరయలలోను, తరువాత అన్య దేశములకు కూడా, బూదిగంతముల వరకు కూడా, అంటే దేవుని యొక్క ప్యాటర్న్ అది, అంటే దేవుని యొక్క విధానము అది. అంతే. మొదట యూదులకు తెలియచేయాలి అనుకున్నాడు, మొదట యూదులకు రక్షణలో భాగం ఇవ్వాలనుకున్నాడు. కానీ కేవలం యూదులకే ఆ రక్షణ అని మాత్రం దేవుడు ఎక్కడా చెప్పలేదు. సమస్తము కొరకు సిద్ధపరచబడింది. కానీ ఎప్పుడైతే వాళ్ళ దగ్గరికి మొదటిగా సర్వ్ చేయబడిందో, సువార్త మొదటిగా వాళ్ళకు ఇవ్వబడింది, కానీ వాళ్ళు వద్దు అన్న తర్వాత నెక్స్ట్ ఫేజ్లోనికి, అంటే తరువాత భాగము, అంటే ఇక అన్యజనులకు ఆ సువార్త రావటం మనం చూస్తాం. అంటే దేవుడు, బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ దిస్ ఎర్త్ యు ఆర్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ ట్రూలీ బోర్న్ అగైన్ క్రిస్టియన్. నీవు కానీ నిజముగా రక్షించినటువంటి
విశ్వాసివి అయితే దేవుడు పునాదులు వేయక ముందే, ఈ సమస్త సృష్టికి పునాదులు వేయక ముందే ఆయన తలంపుల్లో నువ్వు ఉన్నావు. కాబట్టి నా సహోదరుడా, ఒకసారి రక్షించబడిన నీవు ఎంత ధన్యతగా, ఆ యొక్క పేదవాళ్ళు, ఆ యొక్క కుంటి వాళ్ళు ఒక్కసారిగా ఆ విందులోకి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత తగ్గుబిపోతారు, ఎంత ధన్యులుగా భావిస్తారు. కాబట్టి అన్యులమైన మనము కూడా ఎంతో ఇది ధన్యత. మనమందరము రక్షించబడినటువంటి క్రైస్తవులుగా ఉన్న మనమందరము గమనించవలసిన ఒక విషయము ఏంటంటే, దేవుడు తన సొంత ప్రజలైనటువంటి యూదులకు లేనటువంటి ఆధిక్యత మనకిచ్చాడు. యూదులు కఠిన హృదయులై, వారి చెవులు మూసివేయబడి, వారి కన్నులు గురిడితనముతో నిండిపోయి ఉన్నవి. వాళ్ళు సువార్తను తృణీకరించారు. కానీ దేవుడు అన్యులమైన మనకి, ఆయన ప్రజలు అయినటువంటి యూదులకు కాకుండా దేవుడు అన్యులుగా ఎంచినటువంటి మనకి మాత్రము ఈ గొప్ప ధన్యతనిచ్చాడు. ఎందుకంటే మనల్ని అందరినీ ఆయన తన జనాంగముగా చేసుకోవడానికి దేవుడు ముందుకొచ్చాడు. కాబట్టి నా సోదరుని ఆలోచించావా? యూదుల కన్నా నువ్వే ధన్యుడివి. అంతేకాకుండా అన్యులలో కూడా కొన్ని కోట్ల మంది ఇప్పటికీ ఇంకా యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు. కానీ నీవు నేను ఎంతో ధన్యులము. ఈ యొక్క గొప్ప పరలోక రాజ్యపు విందులో పాలిభాగస్తులు అయ్యేటువంటి భాగ్యాన్ని నీకు నాకు ఇచ్చాడు. కాబట్టి మన హృదయం ఎంత కృతజ్ఞతతో ఉండాలి, ఎంత దేవుణ్ణి మనం గణపరిచే వారంగా ఉండాలి. ఒకసారి ఆలోచించుకోనండి. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప ధన్యత ఏంటంటే పరలోక ప్రవేశము. ఈ ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప ధన్యత ఏంటంటే ఆ రాజుతో కలిసి ఆ విందులో కూర్చోవటం, ఆ పరలోక రాజ్యంలో దేవుని సన్నిధిలో ప్రవేశించటం, నిత్యము ఆయన్ని మహిమపరుస్తూ ఆయన్ని గణపరిచేటువంటి గొప్ప ఆధిక్యతను సంపాదించుకోవటం. క్రీస్తు దానిని నీకు నాకు ఉచితముగా అనుగ్రహించాడు, కృప ద్వారా అనుగ్రహించాడు. విశ్వాసము చేత మనం దాన్ని పొందుకున్నాం. కాబట్టి నా సహోదరుడా, ఏ సమయంలో అయినా, ఎట్టి పరిస్థితుల్లో అయినా నీ నోట స్తుతి ఉండాలి, నీ నోట దేవునికి మహిమ ఉండాలి. అలానే ఉపమానంలో తర్వాత వచనాలను చూద్దాం. 11వ వచనం, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని యొక్కని చూచి, 12వ వచనం కూడా, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడు మౌని అయి ఉండెను. ఇక్కడ ఉపమానంలో చెప్పబడినట్లు ఆయన పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది. రాజవీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ పిలిచాడు. వాళ్ళంతా వచ్చి పెండ్లి విందులో కూర్చున్నారు. ఇప్పుడు విందులో కూర్చున్నటువంటి వీరిని చూడడానికి రాజు వచ్చాడు. కూర్చున్న వారిని అందరినీ తదేకంగా చూసి, నా డైనింగ్ టేబుల్ వద్ద, నా విందులో పాలిభాగస్తులు అవ్వడానికి వీళ్ళందరూ అర్హులేనా అని చూడడానికి రాజు ఆ విందుశాలకు రావటం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని తదేకంగా చూశాడు. చూసి ఒక వ్యక్తిని లేపాడు. ఆ వ్యక్తికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే అతను పెండ్లి వస్త్రాన్ని వేసుకోలేదు. చాలామందికి డౌట్ రావచ్చు, ఎక్కడెక్కడి నుంచో ప్రజల్ని పిలిచారు, వాళ్ళకి పెండ్లి వస్త్రం ఎలా ఉంటుంది అండి అని అనుకోవచ్చు మనం. కానీ యూదుల యొక్క సాంప్రదాయంలో వాళ్ళకున్న ఆచారం ఏంటంటే, ఒక పెండ్లి జరుగుతున్నప్పుడు ఆ పెండ్లి వాళ్ళే ఎంట్రన్స్లో పెండ్లి వస్త్రములను సిద్ధపరిచి ఉంచుతారు. ఎవరైనా వచ్చేవాళ్ళు పెండ్లి వస్త్రము లేనివారుగా ఉంటే, వాళ్ళు పెండ్లి వస్త్రం కొనుక్కోలేని వారుగా, లేదంటే ఆ సమయంలో వారు లేకుండా వచ్చినట్లయితే ఆ పెండ్లి వస్త్రాన్ని వాళ్ళకి ఇస్తారు. దాన్ని వేసుకొని లోపలికి వచ్చి ఆ పెండ్లి వస్త్రముతో పెండ్లి విందులో కూర్చుంటారు వాళ్ళు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క పెండ్లి విందులో కూడా పెండ్లి వస్త్రం బయట ఎంట్రన్స్లో ఇవ్వబడే ఉండుంటుంది. కానీ ఇతను మాత్రము లోపలికి ఆ వస్త్రాన్ని తీసుకోకుండా లోపలికి ప్రవేశించి వచ్చి కూర్చున్నాడు. ఇతను అనుకొని ఉండొచ్చు, నా వస్త్రం బాగానే ఉంది కదా, నేను డిగ్నిఫైడ్గానే ఉన్నాను కదా, ఈ పెండ్లి విందులో కూర్చోవడానికి నేను అర్హుడినే కదా, నన్ను పిలిచారు కదా, నేను వచ్చాను కదా, నన్ను విందులో పాలిభాగస్తుడిగా చేస్తారులే, నేను విందును స్వీకరించవచ్చులే అని అనుకోని ఉండి వచ్చి కూర్చుంటాడు. ఇది మనకి ఏం తెలియచేస్తుందంటే, అతనికి ఉన్న వాటి మీద అతను ఆధారపడి వచ్చాడే కానీ అక్కడ ఇవ్వబడినటువంటి పెండ్లి వస్త్రాన్ని తను ధరించలేదు. కానీ అదే అతనికి పెద్ద తప్పిదముగా పరిగణించబడి బయటికి త్రోసివేయబడ్డాడు. దీని యొక్క వివరణ ఏంటంటే, అవును, దేవుడు సువార్తను అన్యజనులకు తెరిచాడు.
అన్యజనులందరినీ కూడా ఆయన ఈ గొప్ప విందుకు, ఈ గొప్ప రక్షణ భాగ్యానికి అన్యజనులందరినీ కూడా దేవుడు పిలిచాడు. వీరు వారు అనే భేదము లేదు. ఎవరైనా సరే దీనిలోనికి వచ్చి దీని భాగస్థులుగా మారవచ్చు. అయినప్పటికీ బైబిల్లో యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినట్లుగా, నేను గొర్రెలు పోవు ద్వారమునై ఉన్నాను అని యేసు ప్రభు చెప్పినట్టుగా ప్రతి ఒక్కడు రావచ్చు ఈ విందులోనికి. కానీ ద్వారమై ఉన్న యేసు ద్వారానే రావాలి. యేసు రక్తములో కడగబడి యేసు యందు విశ్వాసమును ఉంచి ఆయనను ధరించుకున్నవాడై, ఆయన నీతిని పొందుకున్నవాడై ఇందులోనికి రావాలి. అప్పుడే అతను దేవునికి అర్హుడుగా అంగీకరించబడతాడు. కానీ ఏ వ్యక్తి అయితే నేను క్రైస్తవ సంబంధమైన ఆచారాలు, క్రైస్తవ సంబంధమైన విషయాలు చేస్తున్నాను కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను బైబిల్ చదవగలను, నేను ప్రార్థించగలను, నేను ప్రసంగించగలను, నేను పాడగలను, నేను వాయించగలను, నేను అన్ని క్రైస్తవ సంబంధమైన విషయాల్లో నేను ఇన్వాల్వ్ అవుతాను, నేను చారిటీ చేస్తాను, నేను సపోర్ట్ చేస్తాను, నేను ఇవన్నీ చేస్తాను అనుకునే వాటిని మాత్రమే ఆధారం చేసుకుంటాడు. ఆధారంగా చేసుకొని యేసుని స్వరక్షకుడిగా అంగీకరించకుండా, అంటే యేసు రక్తంలో తన పాపములను కడుగుకొనకుండా, యేసు నీతిని అతను ధరించుకొనకుండా ఉన్నట్లయితే అతను ఏమాత్రం అంగీకరించబడడు. ఒకసారి 2వ కొరింథీయులకు 5:21 ఓపెన్ చేయండి. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ యొక్క వచనాన్ని ఎలా చూడాలంటే, మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, అంటే క్రీస్తు యందు మాత్రమే మనము దేవుని నీతిగా, దేవుడు అంగీకరించేటువంటి నీతిమంతులముగా ఉండగలుగుతాము. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఒక మనిషి ఒక షర్ట్ని ఎలా వేసుకుంటాడో అలానే ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించినప్పుడు, క్రీస్తును ధరించినప్పుడు, క్రీస్తు నీతి యందు విశ్వాసం ఉంచినప్పుడు అతను క్రీస్తు నీతి చేత కప్పబడతాడు. అప్పుడు అతని స్వనీతి అతనికి బయటికి కనపడదు. క్రీస్తు నీతి చేత అతను కప్పబడతాడు కాబట్టి అతను నీతిమంతుడిగా పరిగణించబడతాడు. అప్పుడు ఆ వ్యక్తి దేవుని ముందుకు వెళ్ళి నుంచున్నప్పుడు తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు, ఆ వ్యక్తిని చూసి, ఎంత చక్కగా కనిపిస్తున్నావు, మాలిన్యమే లేదు నీలో కళంకమే లేదు, నీలో ఎటువంటి పాపము లేదు, దోషము లేదు, నీవు అచ్చం నా కుమారుడులానే కనిపిస్తున్నావు. ఎందుకంటే క్రీస్తు నీతి అతను ధరించుకున్నాడు కాబట్టి. అప్పుడు దేవుడు అంటాడు, యు ఆర్ అప్రూవ్డ్, యూ కెన్ గెట్ ఇన్ టు హెవెన్. నీవు నా విందులో పాల్గొనవచ్చు, నువ్వు నా యొక్క రాజ్యంలోనికి ప్రవేశించవచ్చు అంటాడు. కానీ ఒక వ్యక్తి అలాగ క్రీస్తును అంగీకరించకుండా, క్రీస్తును ధరించుకోకుండా ఉండి ఈ లోకంలో మత సంబంధమైన కార్యక్రమాల్లోనే జీవించేవాడిగా ఉండి దేవుని ముందుకు వెళ్ళి నుంచుంటే, ఆ వ్యక్తిని దేవుడు చూసినప్పుడు వెంటనే ఆయన తన ముఖాన్ని పక్కకు తిప్పేసుకొని, నిన్ను నేను చూడలేకపోతున్నా, నీలో పాపం కనిపిస్తుంది, నీలో మాలిన్యం కనిపిస్తుంది, నీ సొంత నీతి క్రియలు, మురికి గుడ్డలు నాకు అలా కనిపిస్తున్నాయి, అవే నువ్వు పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి అనర్హుడు అని అతన్ని బయటికి గెంటేస్తాడు. అదే జరిగింది ఆ యొక్క విందులో. ఆ యొక్క రాజు విందులో కూర్చున్న వారిని, ఇంకా విందు ఆరగించడానికి వాళ్ళు పూనుకోలేదు, విందులో కూర్చున్నారంతే. ఇంకా ప్రాబబ్లీ అప్పటికి ఇంకా వాళ్ళు విందును స్వీకరించలేదు. ఇంకా అప్పుడు రాజుల రాజు వచ్చి అక్కడ వారిని చూసినప్పుడు, పెండ్లి వస్త్రము లేని వారిని చూసి ఆయన అన్నది ఒకటే, గెటప్ అండ్ గెట్ లాస్ట్. లే, నీవు పెండ్లి వస్త్రము లేకుండా లోపలికి వచ్చావు, బయటికి పో. హీ వాజ్ స్పీచ్లెస్ అని చూస్తాం మనం అక్కడ. అంటే అతను మాట్లాడలేదు, అతనికి జవాబు ఇవ్వడానికి ఇక ఏమీ లేదు అతనికి. ఎందుకంటే అతనికి ఇవ్వబడింది వస్త్రము, కానీ స్వీకరించలేదు. నేను ఆరంభంలో చెప్పాను కదా, 5 to 10% ఈ పారబుల్లో ఉన్నటువంటి భాగము ఇంకా నెరవేరాల్సిందని. ఇదే నెరవేరబోయేది, ఇదే రేపు దేవుని రాకడ వచ్చినప్పుడు నెరవేరబోయేది, ఇదే రేపు దేవుడు చేయబోయేది. ఒక మంచి బోధకుడు ఇలా అన్నాడు, ఒక వలను విసిరినప్పుడు చేపలు పడతాయి, సముద్రములో ఉన్న చెత్త కూడా పడుతుంది, కానీ వలను పైకి లాగి చేపలను బుట్టలో వేసుకుంటాడు, చెత్తను తీసి పారేస్తాడు. అందరూ ఆయనను ప్రభువనే పిలిచారు, కానీ వారిలో కొందరిని గొర్రెలుగాను మేకలుగాను ఆయన వేరు చేశాడు. అందరూ మా పెండ్లి కుమారుడే అని అన్నారు, కానీ అందులో 5గురిని బుద్ధి కలిగిన కన్యకలుగాను బుద్ధి లేని కన్యకలుగాను వేరు చేశాడు.
అంతా ఆయన పొలముగానే ఉంది, కానీ అందులో నుంచి గోధులను కూర్చి కొట్టులో వేశాడు, గురుగులను కట్టగట్టి కాల్చివేశాడు. ఇదే జరగబోతుంది. అందరూ పెండ్లి విందుకొచ్చాం, బానే ఉంది, ఇంకొద్ది నిమిషాల్లో నేను పెండ్లి విందును ఆరగిస్తాను అని అనుకున్నాడు. కానీ రాజు రానే వచ్చాడు, ఏరి పారేశాడు. నా సోదరుడు గుర్తుంచుకో, రేపు జరగబోయేది ఇదే. నీవు నిజముగా క్రీస్తు యందు, క్రీస్తు ద్వారా లోపలికి ప్రవేశించిన వ్యక్తివి అయితే రాజు వస్తాడు, ఖచ్చితముగా ఏరి పడేస్తాడు, పక్కకు తీసేస్తాడు. ఒకసారి అతని యొక్క దౌర్భాగ్య స్థితి ఆలోచించండి. లోపలికి వచ్చాడు, ఆ యొక్క గొప్ప టేబుల్ దగ్గర రాజుగారి బల్ల ఎంత గొప్పగా ఉంటుంది, అక్కడ కూర్చున్నాడు, ఎంత వైభవంగా ఉంటుంది ఆ యొక్క విందుశాలంతా, దాన్ని కన్నులారా చూశాడు. అక్కడ ప్రిపేర్ చేయబడిన డిషెస్ అన్నీ అక్కడ పెట్టబడడం చూసుంటాడు. ఇంకొద్ది సమయంలో నేను వీటిని ఆరగిస్తాను, ఇక నన్ను ఆపేవారే లేరు అని అనుకొని ఉంటాడు. అందరితో కూర్చొని చక్కగా ఆరగించడానికి సిద్ధపడి ఉంటాడు. కానీ ఆ సమయంలో రాజు రానే వచ్చాడు, ఇతని లోపమును బయట పెట్టి బయటికి పంపించేశాడు. ఈ వ్యక్తిని చూసినప్పుడు నాకేమని అనిపించాలనిపిస్తుందంటే, వీటన్నిటిని చూసిన తర్వాత హీ డిడ్ నాట్ గెట్ ఎన్ ఆపర్చునిటీ టు టేస్ట్ ద ఫీస్ట్, అట్లీస్ట్ ఎ బైట్. ఆ యొక్క గొప్ప విందులో ఒక చిన్న ముక్కను కూడా రుచి చూడలేకపోయాడు. He was with the heavenly dwellers, but he did not taste heavenly dwelling. ఇతను పరలోక సంబంధులతో కూర్చున్నాడు, కానీ పరలోకాన్ని స్వతంత్రించుకోలేదు. నా సహోదరులారా, క్రైస్తవ సమాజంలో కూడా చాలామంది గమనించుకోవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు పరిశుద్ధ మందిరాలకు వెళుతూ ఉండుండొచ్చేమో, పరిశుద్ధ బైబిల్ చదువుతూ ఉండుండొచ్చేమో, పరిశుద్ధులతో సహవాసం చేస్తూ ఉండుండొచ్చేమో, కానీ పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అంటే మీరు రక్షించబడాలి. మీరు రక్షించబడినట్లయితే రేపు దేవుడు త్రోసివేస్తే అది ఎంతో భయంకరమైన నష్టంగా పరిగణించబడుతుంది. కాబట్టి నా సోదరుడు అనుకోవద్దు, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, మా నాన్న క్రైస్తవుడు, మా తాత క్రైస్తవుడు, నేను కూడా క్రైస్తవుణ్ణి అని అనుకోవద్దు. నేను చిన్నప్పటి నుంచి బైబిల్ చదివాను, నాకు చాలా తెలుసు అని అనుకోవద్దు. నువ్వు యేసును ధరించాలి, యేసును రక్షకుడిగా అంగీకరించాలి, యేసు ఎందే నీ విశ్వాసము ఉండాలి. నీ సొంత క్రియల మీద కానీ, నీకున్నటువంటి అనుభవం మీద కానీ నువ్వు ఆధారపడినట్లయితే అది స్వనీతి అవుతుంది. అలాంటి వాళ్లను దేవుడు ఎత్తి బయట పడేస్తాడు. నీవు విశ్వసించాల్సింది, నువ్వు ధరించాల్సింది, నువ్వు వెళ్ళాల్సింది యేసు ద్వారా మాత్రమే దేవుని దగ్గరికి. దేవుని దగ్గరకు యేసును ధరించకుండా వెళితే మనకు చాలా నష్టం జరుగుతుంది. ఆ యొక్క పెండ్లి విందులో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు లేపి బయటకు పంపించేశాడు. మీరొక ఎగ్జామ్ సెంటర్లో ఉండి మీరొక ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీ యొక్క లెక్చరర్ వచ్చి మీలో ఏదో తప్పు ఉందని మిమ్మల్ని లేపి బయటకు పంపించేస్తే ఒక అకాడమిక్ ఇయర్ వేస్ట్ అవుతుంది. పర్లేదు, నెక్స్ట్ ఇయర్ రాసుకోవచ్చు. మీరు ఒక ఫ్లైట్లో ఉన్నప్పుడు మీరు కలిగి ఉన్న వస్తువుల్లోనో లేదా మీ టికెట్టో ఇన్వాలిడ్ అని చెప్పి మిమ్మల్ని దించేసి మిమ్మల్ని ఇంటికి పంపించవచ్చు. పర్లేదు, ఒక జర్నీ వేస్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ మరలా వెళ్ళొచ్చు. కానీ ఒకవేళ పెండ్లి విందులో కూర్చున్నప్పుడు ఆ రాజు వచ్చి నీకు పెండ్లి వస్త్రము లేదు అని బయటికి పంపిస్తే, అంటే రేపు దేవుడు నిన్ను చూసి నీకు రక్షణ లేదు, నువ్వు రక్షించబడలేదు, నువ్వు యేసును సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, నువ్వు నా దొడ్డిలోకి యేసు ద్వారా రాలేదు, నువ్వు పో బయటికి అనంటే, నా సహోదరుడా, ఇక తిరిగి వెనక్కి తీసుకోలేనంత నష్టం అది, ఇక ఎప్పటికీ పూడ్చుకోలేనంత నష్టము అది. దాని వలన చాలా నష్టపోతావు నా సోదరుడా. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, చాలా జాగ్రత్తగా గమనించు. చివరిగా 14వ వచనం చదువుదాం. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను. ఈ యొక్క వచనం ఉపమానం అంతటికీ అప్లై చేసుకోవాలి. అనేక మందిని పిలిచాడు, యూదుల్ని పిలిచాడు, ఇజ్రాయేల్ ప్రజలందరినీ పిలిచాడు, రాలేదు. అలానే వీధుల్లోనికి సందుల్లోనికి వెళ్ళి పేదలను, అన్ని రకాల ప్రజలను పిలిచాడు. ఇలా పిలువబడిన వారు అనేకులు, కానీ చివరికి ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. అంటే చివరికి ఆ రాజుతో కూర్చొని భోజనం చేసేవాళ్ళు కొందరే. కొంతమంది అయితే బయటే రాకుండా పోయారు, కొంతమంది లోపలికి వచ్చినా రావాల్సిన విధానంలో రాలేదు, వాళ్ళని బయటికి పంపించేశాడు. చివరికి విందులో పాలిభాగస్తులుగా ఉండడానికి ఏర్పరచబడిన వారు కొందరే. నా సోదరుడు గుర్తుంచుకో,
చివరికి కొందరే అని బైబిల్ మనకి తెలియజేస్తుంది. కాబట్టి మనమందరము పిలువబడిన గుంపులో ఉండడం ధన్యతే, కానీ ఏర్పరచబడిన గుంపులో కూడా ఉండాలి. అంటే నిజముగా మనం యేసును అంగీకరించి, దేవుడు అనేక మందిని పిలుస్తున్నాడు, కానీ అనేక మంది పిలుపుకు లోబడటం లేదు. కానీ ఎవరైతే ఆ పిలుపుకు రెస్పాండ్ అవుతారో, యేసును అంగీకరిస్తారో, వారు ఏర్పరచబడిన వారుగా ఉంటారు. కాబట్టి నా సహోదరుడా, దేవుడు ఈ సమయంలో నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ నువ్వు రక్షించబడిన వ్యక్తివి అయితే, నీవు ఒక అన్యుడిగా ఎంతో ధన్యత పొందుకున్నావు. క్రీస్తును అంగీకరించడానికి, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించడానికి నీవు నీ హృదయం అంతటితో దేవుని గణపరచాలి. నీవు దేవునికి రుణస్థుడుగా జీవించాలి. ఇది నీకు ఇవ్వబడిన గొప్ప ధన్యతగా భావించాలి. ఈ లోకంలో 1,00,000 సమస్యలు నీకుండనివ్వు, పర్లేదు. ఈ లోకంలో ఎన్నో సమస్యలు నీకుండనివ్వు, పర్లేదు. ఈ లోకంలో ఎన్నో అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, లేదంటే ఇప్పుడు ప్రస్తుతమైన పరిస్థితులను బట్టి అనేక క్షోభలకు నువ్వు నీ కుటుంబం వెళుతూ ఉండొచ్చు, అయినా పర్లేదు. ఎందుకు అలా అంటున్నాను అంటే, అనేక మంది యూదులు కఠిన హృదయులై ఈ సువార్తను పోగొట్టుకున్నారు. అనేక మంది కోట్ల అన్యులు ఇప్పటికీ ఈ సువార్త విషయమై వెలిగించబడలేదు. కానీ నువ్వు ఆ పరలోకపు రాజుతో కూర్చుని విందు చేసేటువంటి భాగ్యము విషయంలో సువార్త నిన్ను తాకినప్పుడు నీ కళ్ళు తెరవబడ్డాయి. నువ్వు రక్షణను అనుభవించావు, నువ్వు రక్షణను పొందుకున్నావు. నీవు రేపు మరణిస్తే పరలోకంలో ఉంటావు. కాబట్టి ఈ సమస్యలన్నీ నిన్ను కృంగదీయటం కన్నా ఈ క్రీస్తులో ఉన్న ధన్యత నిన్ను ఎప్పుడు పైకి లేవనెత్తుతూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో కల్లా ఈ సర్వ సృష్టిలో కల్లా అత్యంత గొప్ప విషయం ఏంటంటే, ప్రభువుతో, రాజుల రాజుతో ఆ విందులో రేపు పాల్గొనటమే. ఆ ధన్యత నీకు నాకు దేవుడిచ్చాడు. ఒకవేళ ఇంకా రక్షించబడిన వ్యక్తివైతే, క్రీస్తుని ఇంకా నీ సొంత రక్షకుడిగా అంగీకరించిన వాడివైతే, నా సహోదరుడా, ఈరోజే పశ్చాత్తాపడు. ఈరోజే దేవుని అడుగు. ఇదే మంచి దినము, ఇదే రక్షణ దినము. చిన్న ప్రార్థన చేయి. యేసు, నా పాపములను బట్టి నన్ను క్షమించు, నేను పాపిని, నీ రక్తములో నా పాపములను కడుగు. నీవు నా కొరకు విమోచన కార్యాన్ని చేసావు, సిలువలో నువ్వు చేసిన కార్యమును బట్టి నేను నా పాపం నుంచి విముక్తి పొందుతాను, నీవే నిజమైన దేవుడువు అని నువ్వు అంగీకరించగలిగితే, నీవు కూడా ఆ పెండ్లి విందులో ఏర్పరచబడిన వాడిగా ఉంటావు. అప్పుడు దేవుడు తన విందులో నిన్ను పాలిభాగస్తుడిగా చేస్తాడు. దయచేసి స్థలం వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. అవును, యూదులు మొదటిగా తృణీకరించారు, కానీ మాకైతే ఆ భాగ్యాన్ని ఇచ్చావు. మా యొక్క చీకటి హృదయాలను తెరిచావు, వెలుగును మాలో నింపావు. అందును బట్టి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఇకను మేము నిన్ను వెంబడించుటకు, ఇకను మేము నిన్ను కలిగి ఉండడానికి, మా జీవితంలో నిన్ను గణపరిచే వారికి ఉండడానికి సాయం చేయండి. ఈ మాటలు విన్నటువంటి ప్రియ బిడ్డల్లో ఎవరైనా ఇంకా రక్షించబడిన వాళ్ళు ఉంటే, వారు రక్షించబడుటకు, దేవుని అంగీకరించుటకు ప్రభువా ఒక్క అవకాశంను వారికి ఇచ్చి, పరిశుద్ధాత్మ దేవుని కార్యమును వారిలో జరిగించమని సమస్త ఘనత మేము ప్రభావం నీకే చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యూన సహవాసము ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విశ్వాసికి, క్రీస్తు శిష్యుడికి నిత్యము తోడై నడిపించును గాక, ఆమేన్. ది పారబుల్స్ ఆఫ్ జీసస్ అనేటువంటి సిరీస్లో పాల్గొన్న మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అలానే దేవుని యొక్క ఆశీర్వాదం మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.